అని చెప్పిన వెంటనే వెలుగు కలిగింది. అప్పుడు భూమి మీద ఆయన నరుని చేసి ఏదేను అనే ఒక తోటలో ఆ నరుని ఉంచాడు. నరునితో చెప్పింది ఏంటంటే, ఈ తోటలోని ఈ ఫల వృక్షమున ప్రతి ఫలమును నువ్వు తినొచ్చును అని, ఇక్కడ ఈ ఫలములు తింటూ నువ్వు ఈ తోటను కాచుకుంటూ ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. అదేవిధంగా రోజు సాయంత్రం పూట దేవుడు పరలోకం నుండి దిగివచ్చి ఆ మనుషుని కలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆదాముని. కానీ ఆయనకు సాటి అయిన సహాయం అనేది లేకుండా పోయింది. ఎప్పుడు మూడీగా ఉంటున్నాడు, అంత సంతోషంగా ఉండట్లేడు. కాబట్టి దేవుడు ఎందుకు మనుషుడు అంత సంతోషంగా లేడని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, అసలు మనుషుని ఆయనను సంతోషపరచడం కొరకు దేవుడు ఒకసారి ఆయన చేసిన జీవరాశులన్నిటిని కూడా ఆదాము దగ్గరికి పిలిపించాడు. ఆదాము, వీటన్నిటిని చూస్తున్నావు కదా, నువ్వు పక్షులని, భూమి మీద పాకే పురుగులను, వీటన్నిటి నువ్వు చూస్తున్నావు కదా, వీటన్నిటికి నువ్వు ఏ పేరు పెడతావో, నీకు ఏ పేరు పెట్టబుద్ధి అయితే ఆ పేరు పెట్టమన్నాడంట. అన్నిటికీ ఆదాము అన్ని పేర్లు పెట్టిందంట. కానీ అప్పటికి కూడా సంతోషంగా ఉండట్లేదంట. ఏంది, నేను ఎన్ని చేసినా కానీ మనిషి సంతోషంగా ఉండట్లేడని దేవుడు బాగా ఆలోచించి అతనికి బాగా నిద్ర కలగజేశాడు. గాఢ నిద్ర కలగజేసి అతని ఎముకను విరిసి ఒక స్త్రీని సృజించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆడ మనిషిని చేసి ఆ నరుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ నరుడు అన్నాడంట, నా ఎముకలోని ఎముక, నా మాంసంలోని మాంసం, ఈమె నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడును అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియమైన సోదర మనం ఇక్కడ గమనించినట్లయితే